మీకంతా వాయిస్ వస్తుందా? వీడియో వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. ఒకసారి ప్లే చేస్తున్నాను, వినండి. ఓకే. To know how? Let's get started. Hi friends, my name is K. Jagdish. I welcome you to my channel. Today, I came up with an interesting activity called Knowing Your Inner Self. Under this, add value to your name. It adds value to you. You want to know how? Before getting into this activity, can you solve this riddle? The riddle is, can you say 5 days of a week without saying Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday? I'm repeating. Can you say 5 days of a week without saying or writing Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday? If you want to know this answer, watch this video till the end. Okay then, shall we go for the main activity now? Let's get started. Okay, listen to my instructions carefully. First thing, write your name vertically down on left hand side of a paper. Make sure that each letter of your name should be written separately. Second thing, think of an interesting self-descriptive word or a phrase that matches each letter of your name. Third thing, now write an interesting paragraph or a story about yourself using the words you have selected. Didn't you understand? Okay, let me give an example with my name, Jagdish. Look here, I have written my name on left hand side of this sheet. You can also see I have written each letter of my name separately. Now let me give a self-descriptive word for each letter. J for jubilant, A for amazing, G for generous, A for active, D for discreet, E for expressive, S for special, and H for hopeful. Let me say an interesting and creative story about myself. I am a jubilant, amazing, generous, active, discreet, expressive, special, and hopeful person. In short, I am Jagdish. I have a jolly nature. I'm always ready to help anyone who are in need. I am brave, adventurous, and gusty. I like to try new things and move to new and different places. This is my story. ఓకే, మరి వీడియో చూసారా? సార్ ఏమనిపించింది? ఒకసారి చెప్పండి, ఏం అర్థమైంది? వాట్ డిడ్ యు అండర్స్టాండ్? మన పేరుని లెఫ్ట్ సైడ్ లో రాసుకోవాలి సార్. ఓకే, దానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదం రాసుకొని ఒక స్టోరీని లేదా ఏదో ఒక పారాగ్రాఫ్ అని రాయాలి సార్. వెరీ గుడ్. అంతే సార్. ఓకే, వెరీ గుడ్. సో ప్రసాద్ రెడ్డి, ఓకే లిసన్, అందరూ ఒకసారి గమనించండి. మన పేరుకి మనం పాజిటివ్ వర్డ్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ముని ఉందనుకో, MUNI రాసి ఎం అంటే ఏంటి, యు అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి అనేది మీరు పెట్టుకోవాలి. ప్రసాద్ అన్మ్యూట్ చేసుకో, సౌండ్ నాయిస్ వస్తుంది. మీ క్లాస్ లో టీచర్ పాఠం చెప్తున్నట్టున్నారు. మ్యూట్ లోనే ఉన్నాయి. ఓకే,
సో అలా రాయడం వల్ల, పాజిటివ్ వర్డ్స్ రాయడం వల్ల మన బిహేవియర్, ఓకే, మన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పాజిటివ్ గా మారిపోతుంది అనమాట. అర్థమైందా? ఎందుకంటే మన పేరులో మనం ఇది అని చెప్పుకుంటున్నాం కదా, అలా చెప్పుకుంటున్నాం అంటే మనం అలా ఉండడానికి ట్రై చేస్తాం. ఓకే, సో అసలు వాట్ ఈజ్ ముని అని ఎవరైనా అడిగారు అనుకోండి, వాట్ ఈజ్ ముని, హూ ఈజ్ ముని, ముని అంటే ఏంటి, ముని అంటే ఎవరు అని అన్నాం అనుకోండి, మీ క్యారెక్టర్స్ ఈ విధంగా, మీ ట్రైట్స్ ఈ విధంగా చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ ముని, లేదా వాట్ ఈజ్ సీమన్, వాట్ ఈజ్ కార్తిక్, లేదా వాట్ ఈజ్ ప్రసాద్, వాట్ ఈజ్ కళ్యాణ్, వాట్ ఈజ్ విజయ్ కుమార్. సో మీ పేరు బట్టి మీరు ఏంటో అనేది ఎదుటి వ్యక్తికి చెప్పవచ్చు అనమాట. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ యాక్టివిటీ. మీరు ఈ రోజు చెయ్యాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి చేస్తారా? చేస్తే అందరూ థంబ్ ఇవ్వండి. మీ మొబైల్లో రియాక్షన్స్ అని ఉంటుంది, థంబ్ ఇలా ఇవ్వాలి. వెరీ గుడ్ వినోద్, ప్రదీప్, సీమన్ రాజ్, వెరీ గుడ్ కార్తిక్. సో మీరంతా మీ పేరు కోసం, మీ పేరు మంచి పాజిటివ్ వర్డ్స్ వెతకండి. ఓకేనా? మీ స్కూల్లో ఎలాగో నెట్ ఉంది కదా, మొబైల్ ఉంటుంది, మీ మంచి వర్డ్ స్టార్ట్స్ విత్ పాజిటివ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఎం, లేదా పాజిటివ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ అని కొడితే మంచి మంచి వర్డ్స్ అన్ని నెట్ లో వస్తాయి. అందులో మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మీ పేరుని మీరు డెవలప్ చేసుకోవాలి. దానికి ఒక వాల్యూ ఇస్తే మీకు ఆ వాల్యూ మీ లైఫ్ కి వస్తుంది బాగా. ఓకే, సో దట్ ఈస్ ఫర్ టుడేస్ ఐస్ బ్రేకర్. ఫ్రెండ్స్, మీరంతా అది చేస్తారని అనుకుంటున్నాను. మీరంతా నాకు రేపు చూపించాలి. ఓకేనా? సో లెట్స్ గో ఫర్ ద టాపిక్. ఒకసారి టాపిక్ వెళ్ళే ముందర నేను అటెండెన్స్ తీసుకుంటా. ఇంకా కొత్త వాళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యారు. ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ న్యూ పీపుల్ హ్యావ్ జాయిన్ టుడే. సో కళ్యాణ్ కుమార్, ఏ కాలేజ్ నాన్న? కళ్యాణ్, is not opening, responding. Vijay Kumar, NS Mallikarjun, Sadiq, గణేష్. గణేష్ ఏం అర్థం అవట్లేదా? అడగొచ్చు నువ్వు నాకు. తెలుగులో అడుగు, తెలుగులోనే చెప్తాను నీకు కావాలంటే, నో ప్రాబ్లం. ఓకేనా? పి రామ్ చరణ్. ఇక్కడ వివో V20 Pro ఎవరో ఉన్నారు, దాన్ని నేమ్ చేయండి అమ్మా. మీ స్క్రీన్ పేరు, మీ పేరు రాయాలి మీ స్క్రీన్ మీద. ఓకేనా? అప్పో A12 2 స్టూడెంట్స్ హావ్ జాయిన్. ఏం చెప్తున్నారు సార్? ఈరోజు నేను లెటర్ రైటింగ్ చెప్తాను మీ అందరికి. ఇట్స్ అ వండర్ఫుల్ టాపిక్ లెటర్ రైటింగ్ అనేది. సో లెటర్ రైటింగ్ అంటే ఏంటి, మనం ఎందుకు చేయాలి, అవన్నీ చెప్తాను. సో అంతేకాకుండా ఒక లెటర్ కూడా రాద్దాం మన పేరెంట్స్ కి. ఓకేనా? Okay, are you all able to see? ఎస్ సార్. చూడగలుగుతున్నారా? ఓకే, వెరీ గుడ్. సో మనం రిటర్న్ కమ్యూనికేషన్ అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. వాట్ ఈస్ రిటర్న్ కమ్యూనికేషన్? సో రిటర్న్ కమ్యూనికేషన్ లో మనం వర్డ్స్ లేదా సింబల్స్, లెటర్స్ ద్వారా ఒక మెసేజ్ ని తెలుపుతాం అనమాట. అందులో బుక్స్ అవ్వచ్చు, మ్యాగజైన్స్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, న్యూస్ పేపర్ అవ్వచ్చు. ఓకే, దీని ద్వారా మనం ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో రాసి మన మెసేజ్ అనేది తెలియపరుస్తాం. దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ లో భాగంగా లెటర్స్, ఓకే, లెటర్స్, ఈరోజు ఇంకా ఈమెయిల్స్ అనేవి ఉంటాయి, చాలా ఉన్నాయి. సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. నిన్న సెషన్ లో ఆల్రెడీ నేర్చుకున్నాము. ఆ రిటర్న్ కమ్యూనికేషన్ లో భాగంగా ఈరోజు లెటర్ రైటింగ్ అంటే ఏంటో అనేది నేర్చుకుందాం. సో నేర్చుకునే ముందర ఒకసారి చూడండి, ఇక్కడ మంచి సేయింగ్ ఉంది. దెర్ ఈస్ ఓన్లీ వన్ రూల్ ఫర్ బీయింగ్ ఏ గుడ్ టాకర్.
లెర్న్ టు లిసన్. సో మంచి వక్త కావాలి అనుకుంటే, గుడ్ టాకర్ అంటే బాగా మాట్లాడగలిగే వ్యక్తి కావాలనుకుంటే యూ షుడ్ లెర్న్ టు లిసన్. ఫస్ట్ మనం వినడానికి నేర్చుకోవాలి, వినడం నేర్చుకోవాలి. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ రియలీ సారీ. యా, సో మన అందరం ఇప్పుడు మన సొసైటీలో కానీ చూస్తే లిస్నింగ్ అనేది ఉండదమ్మా. అంటే ఎవరు ఏమి చెప్తున్నా సరే మనం వినిపించుకోము, సరిగా వినం. వినడం అంటే లిస్నింగ్ అంటే అర్థం ఏంటి? మన చెవులతో విని బ్రెయిన్కి ఎక్కించుకొని దానికి రెస్పాండ్ అవ్వడం లిస్నింగ్ అంటారు. సో ఎవరైనా ఏదైనా చెప్తే, ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా అతనికి విని ఆ వ్యక్తికి అనుగుణంగా, చెప్పిన దానికి అనుగుణంగా మనం రెస్పాండ్ అవ్వడాన్ని లిస్నింగ్ స్కిల్స్ అంటారు. సో ఎవ్రీ పర్సన్ షుడ్ డెవలప్ లిస్నింగ్ స్కిల్స్. ఓకే, సో మరి చెప్పాను కదా, మంచి వక్త కావాలంటే నువ్వు మంచి వ్యక్తిగా వినడం నేర్చుకోవాలి. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ థింగ్, లెటర్ రైటింగ్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. సో రిటర్న్ కమ్యూనికేషన్ లో భాగంగా ఈరోజు మనం లెటర్ రైటింగ్ అనేది ఏంటో తెలుసుకుందాం. చూడండి, వాట్ ఈజ్ లెటర్? A written or printed communication directed to a person or a organization. So ఇది బాగా చదవండి అందరూ. రిటర్న్ ఆర్ ప్రింటెడ్, రాత చేత గాని లేదా ప్రింటింగ్ చేత గాని ఏదైనా కమ్యూనికేషన్ ని ఒక పర్సన్ కి గాని లేదా ఒక సంస్థకు గాని చేరవేస్తే దాన్ని లెటర్ అంటారు. ఓకే, రాతపూర్వకంగా కానీ లేకపోతే ప్రింటెడ్ పూర్వకంగా కానీ మనం ఒక మెసేజ్ ని ఒక వ్యక్తికి కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ పంపించడాన్ని లెటర్ అని అంటారు అనమాట. ఓకే, సో మరి క్లాసిఫికేషన్ ఆఫ్ లెటర్స్, ఇవి ఎన్ని టైప్ ఆఫ్ లెటర్స్? బేసికల్లీ 2 types. There are 2 types of letters. ఒకటి ఫార్మల్ లెటర్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఇన్ఫార్మల్ లెటర్. అర్థమైందా నాన్న? ఒకటి ఫార్మల్ లెటర్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఇన్ఫార్మల్ లెటర్. మరి ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ సబ్ టైప్స్. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ బాగా అర్థం చేసుకోవాలి అందరూ. సో ఇక్కడ ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types. ఏంటవి? బిజినెస్ లెటర్స్ అండ్ అఫీషియల్ లెటర్స్. ఓకే, బిజినెస్ లెటర్స్ అంటే ఏంటి, అఫీషియల్ లెటర్స్ అంటే ఏంటో చూద్దాం. బిజినెస్ లెటర్స్ అంటే మనకి ప్రైవేట్ కంపెనీస్ ఉంటే వాళ్ళు కొన్ని సర్వీసెస్ ఇవ్వడం కానీ లేకపోతే సేల్స్ చేయడం కానీ ఇటువంటివి ఉంటాయన్నమాట. సో అందులో వాళ్ళకి ఎంక్వైరీస్, మనం ఏదైనా ప్రొడక్ట్ కోసం ఎంక్వైరీ చేయొచ్చు, లేదా ఏదైనా సర్వీస్ కోసం ఎంక్వైరీ చేయొచ్చు, దానికోసం ఒక లెటర్ రాయడం. లేదా ప్లేసింగ్ ఆర్ క్యాన్సిలింగ్ ఆర్డర్స్, అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్, ఒక టీవీ అవనండి, ఒక ఫ్రిడ్జ్ అవనివ్వండి, ఎనీ ప్రొడక్ట్ మెటీరియల్ మనం ఒక కంపెనీ ద్వారా కొనడానికి మనం ఒక లెటర్ రాయొచ్చు. ఇటువంటి లెటర్స్ అన్ని కమ్స్ అండర్ బిజినెస్ లెటర్స్ అనమాట. అటువంటి లెటర్స్ దేని కిందకి వస్తాయి? బిజినెస్ లెటర్స్ కింద వస్తాయి. మరి అఫీషియల్ లెటర్స్ అంటే ఏంటి? ఇవి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో మెయిన్ ఉంటాయి అనమాట. లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర చుట్టుపక్కల డస్ట్ ఎక్కువైపోయింది అనుకో. ఓకే, మన ఇంటి చుట్టుపక్కల డస్ట్ ఎక్కువగా ఉంది, అలాగే అన్టైడీగా ఉంది సరౌండింగ్స్ అంతా. అప్పుడు మనం ఏం చేస్తాం? మున్సిపల్ ఆఫీస్ కి ఒక లెటర్ రాస్తాం క్లీన్లీనెస్ కోసం. అర్థమైందా? సో అలాగే ఎవరితోటో ఎవరితోటో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే, దెన్ వి విల్ గో అండ్ రైట్ ఎ లెటర్ టు ద పోలీస్. సో కంప్లైంట్ లెటర్స్ అంటారు. సో అటువంటివన్నీ అఫీషియల్ లెటర్స్ కి వస్తాయి అన్నమాట. మేకింగ్ రిక్వెస్ట్, రిడ్రెసింగ్ గ్రీవియన్సెస్. సో ఇటువంటివన్నీ అఫీషియల్ అంటే గవర్నమెంట్ సంబంధించిన సంస్థలకి మనము రాత రూపేనా లేదా ప్రింటింగ్ రూపేనా ఏదైనా లెటర్ సబ్మిట్ చేస్తే దాన్ని అఫీషియల్ లెటర్స్ అని అంటారు. మరి అక్కడ ఇంకో టైప్ ఆఫ్ లెటర్స్ కూడా ఉంటాయి. ఏంటవి? ఇన్ఫార్మల్ లెటర్స్. ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ లోకి ఏమేమి వస్తాయి? మరి ఒకనొకప్పుడు మన తాతయ్య నాన్న ఆ టైంలో ఏముండేవి? పోస్ట్ కార్డ్స్ ఉండేవి, లేదా ఇన్లాండ్ లెటర్స్ ఉండేవి. వాళ్ళు ఏంటంటే మన బంధువులకి ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి లెటర్స్ రాసేవారు అనమాట. ఫ్రెండ్స్ కూడా రాసేవారు ఆ రోజుల్లో. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి అంటే దూర బంధువులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
ఇవి రాసేవారు అనమాట, లెటర్స్ రాసేవారు అనమాట. సో వాటిని ఇన్ఫార్మల్ లెటర్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? మరి ఈ అఫీషియల్ లెటర్స్ కోసం సబ్ డివిజన్ ఉంది, ఒకసారి చూడండి అందరూ. లెటర్స్ టు ఎడిటర్స్ అంటే న్యూస్ ఎడిటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం లెటర్స్ రాయొచ్చు. ఎడిటర్స్ 10th క్లాస్ లో మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ఎడిటర్ కి ఏ విధంగా లెటర్ రాయాలి, పబ్లిక్ మ్యాటర్స్ కోసం లేదా సజెషన్స్ ఇవ్వడం కోసం మీరు ఎడిటర్ కి మీరు మీకు నచ్చిన అంశంలో లెటర్ అనేది రాయొచ్చు. లెటర్స్ టు ప్రిన్సిపల్, అదే మీరు కాలేజ్ లో ఉన్నారు, స్కూల్లో ఉన్నారు, లీవ్ లెటర్ ఆల్రెడీ రాసి ఉంటారు లేదా పర్మిషన్ లెటర్ రాసి ఉంటారు. సో ఇవన్నీ అఫీషియల్ లెటర్స్ కింద వస్తాయి, లెటర్స్ టు ప్రిన్సిపల్. నెక్స్ట్ జాబ్ అప్లికేషన్, మీరు ఏదైనా కంపెనీకి జాబ్ కోసం జాబ్ అప్లై చేస్తున్నారు అనుకో, దాన్ని కవర్ లెటర్ అంటారు, కవరింగ్ లెటర్. సో అటువంటి జాబ్ అప్లికేషన్ అవ్వచ్చు, కవరింగ్ లెటర్స్ అవ్వచ్చు, మీ బాస్ కి రాసే లెటర్ అవ్వచ్చు, ఇవన్నీ ఇందులోకి వస్తాయి, అఫీషియల్ లెటర్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే లెటర్స్ ఆఫ్ కంప్లైంట్, అంటే ఇందాక చెప్పాను కదా, కంప్లైంట్ లెటర్స్ అంటే మున్సిపల్ ఆఫీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి మీరు కంప్లైంట్ లెటర్స్ అనేవి రాయొచ్చు సందర్భానుగుణంగా. ఓకేనా? మరి ఓకే, మరి లెటర్ రాసే ఫార్మాట్ ఏంటి? ఇది బాగా చూడండి అన్న అందరూ, లెటర్ రాసే ఫార్మాట్ ఏంటి? ఈ ఫార్మాట్ లో ఫస్ట్ ఎప్పుడు సెండర్స్ అడ్రస్ డేట్ ఉండాలి. సి టాప్ లెఫ్ట్ లో మీకు పైన ఎప్పుడు సెండర్స్ అడ్రస్ అనేది రాయాలి. సెండర్స్ అడ్రస్ అంటే దాన్ని టు అడ్రస్ అంటారు. సో సారీ ఫ్రమ్ అడ్రస్, మన అడ్రస్ రాస్తాం. సెండర్స్ అడ్రస్ అంటే మనం కదా పంపించేది లెటర్, కాబట్టి మనం ఫ్రమ్ అడ్రస్ రాస్తాం. ఫ్రమ్ అడ్రస్ రాసిన తర్వాత డేట్, మనం ఏ రోజు అయితే లెటర్ రాస్తున్నామో ఆ రోజు డేట్ ఏమైతే అది వేస్తాం. ఓకే, తర్వాత ఇన్సైడ్ అడ్రస్, తర్వాత దాని కింద ఏం రాస్తాము, అడ్రస్ అంటే ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ అడ్రస్ రాస్తాం. ఓకే, దాని తర్వాత సాల్యుటేషన్ అంటే ఏంటి, సార్ ఆర్ మేడం. సో ఇక్కడ చాలా మంది డియర్ సార్, ఆనరబుల్ సార్, డియర్ మేడం, ఆనరబుల్ మేడం, ఓకే, రెస్పెక్టబుల్ మేడం, రెస్పెక్టబుల్ సార్ అని చెప్పేసి అంటారు. సో అటువంటివి ఎప్పుడు రాయకూడదు, అర్థమైందా? సో సార్ ఆర్ మేడం అని చెప్పేసి మాత్రమే రాస్తారు. ఓకే, దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చేసరికి ఆ లెటర్ దేనికోసం అయితే రాస్తున్నారో దాన్ని ఒక సింగిల్ సెంటెన్స్ లో రాస్తారు, అంటే సింగిల్ సెంటెన్స్ లో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంటి దగ్గర చెత్త ఎవరు తీయటం లేదనుకో, సో మున్సిపల్ ఆఫీస్ కి మీరు కంప్లైంట్ చేయడానికి లెటర్ రాస్తున్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, సింపుల్ గా క్లీన్లీనెస్ రిగార్డ్స్ అని చెప్తారు, అంటే క్లీన్లీనెస్ కి సంబంధించి అని చెప్పేసి చెప్తారు అనమాట. సో ఆ ఒక్క చిన్న సబ్జెక్ట్ తో వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ ఏంటి, ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే బిగినింగ్, కాంటెంట్ అండ్ ఎండ్. సో 3 ఉంటాయి అన్నమాట మొత్తం. సో బిగినింగ్ అంటే దిస్ ఈస్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్, ఇలా కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి అన్నమాట. సో it is to inform to you that I am Jagdish staying at so and so place, having trouble with the cleanliness in my area because there is no person from municipality coming and cleaning these surroundings. So I request you all to clean our surroundings so that the people in the society will be happy and the children also free from diseases. ఇలా సో ఇవన్నీ ఏం చేస్తారంటే మనం బాడీ ఆఫ్ ద లెటర్ లో మనం రాస్తాం నీట్ గా. సబ్జెక్ట్ అయితే సింగిల్ లైన్ లో చెప్తాము, కానీ బాడీ ఆఫ్ ద లెటర్ అంటే ఒక పారాగ్రాఫ్ క్లియర్ గా మనం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తాం అన్నమాట. దాని కింద ఏముంటుంది, సబ్స్క్రిప్షన్. దాని కింద సబ్స్క్రిప్షన్ అంటారు. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, యోర్స్ సిన్సియర్లీ. ఇక్కడ యోర్స్ సిన్సియర్లీ అనొచ్చు, లేకపోతే యోర్స్ ట్రూలీ అనొచ్చు. ఓకే, సో యోర్స్ ఫెయిత్ఫుల్లీ అనొచ్చు. ఇలా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ సబ్స్క్రిప్షన్స్ ని మనం రైట్ సైడ్ రాస్తాం.
మీకు కుడి చేతి వైపు డౌన్ లో రాయాలన్నమాట సబ్స్క్రిప్షన్. అర్థమైందా నాన్న? ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో బిఫోర్ రైటింగ్ లెటర్ రాసే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ఎగ్జామిన్ ద టోన్ ఆఫ్ ద లెటర్ టు విచ్ యు ఆర్ గోయింగ్ టు రెస్పాండ్. సో లెటర్ ఉద్దేశం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అంటే లెటర్ లో మీరు ఏం రాయాలనుకుంటున్నారు, ఎవరికి రాయాలనుకుంటున్నారు, సో ఆ ఉద్దేశం మీరు క్లియర్ గా ఆలోచించి అట్టే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఐడెంటిఫై యువర్ ఆడియన్స్ అండ్ పర్పస్ ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ద టైప్ ఆఫ్ లెటర్ యూ విల్ రైట్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. సో తర్వాత ఐడెంటిఫై యువర్ ఆడియన్స్ అంటే మీరు మీ బంధువులకి రాస్తున్నారా, ఫ్యామిలీకి రాస్తున్నారా, ఫ్రెండ్స్ కి రాస్తున్నారా, లేకపోతే బిజినెస్ లెటర్ అంటే ఏదైనా కంపెనీకి రాస్తున్నారా, లేదంటే గవర్నమెంట్ బాడీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఒక పోలీస్ స్టేషన్ అవనండి, మున్సిపల్ ఆఫీస్ అవనండి, ఓకే, ఇలాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి రాస్తున్నారా. సో ఎవరికి రాస్తున్నారు అనేది మీరు ముందే ఆలోచించి పెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ అనలైజ్ యువర్ రీడర్. అలాగే మీ రీడర్ ని మీరు అనలైజ్ చేసుకోవాలి. సో రీడర్ అంటే ఎవరు? మీరు పంపించిన తర్వాత ఎవరైతే చదువుతారో మీ లెటర్ వాళ్ళు రీడర్ అంటారు. హూ ఈజ్ యువర్ రీడర్? ఎవరికి రాస్తున్నారు? విల్ మై రీడర్ బి ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్లీ డిస్పోజ్డ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే? మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు మీకు ఫేవరబుల్ గా అన్ఫేవరబుల్ గా ఉంటారో లేదా అనేది మీరు తెలుసుకోవాలి. అన్ఫేవరబుల్ గా ఉంటే రాయడం వేస్ట్ కదా. సో ఫేవరబుల్ గా మీరు వాళ్ళని ఉండే వ్యక్తికి మీరు రాయడం మంచిది. వాట్ ఇంప్రెషన్ డూ ఐ వాంట్ మై లెటర్ టు మేక్? సో మీరు లెటర్ రాసి పంపించిన తర్వాత మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారు, ఈ లెటర్ వాళ్ళకి అందిన తర్వాత ఏం జరగాలి, మీరు ఏమైతే జరిపించాలి అనుకుంటున్నారో అది మీరు కంపల్సరిగా మీ లెటర్ లో ఉండే విధంగా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ లెటర్ మెకానిక్స్. ఇక్కడ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొనౌన్స్ అన్నమాట. ఓకే, సో ద యూజ్ పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లెటర్స్. మన లెటర్ లో మనం యూజ్ చేస్తున్న ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ అంటే మన పేర్లు కాకుండా మన గురించి చెప్పే వాటిని ప్రొనౌన్స్ అంటారు. సో దాంట్లో ఐ, హీ, షీ, ఇట్, వి, దే, యు, ఈ ప్రొనౌన్స్ మనం కరెక్ట్ గా యూజ్ చేయాలి. ఓకే, సో ఇన్ ఏ లెటర్ డు నాట్ రిఫర్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ద థర్డ్ పర్సన్ బై యూజింగ్ ద రైటర్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే లెటర్ రాస్తున్నప్పుడు నేను ఈ లెటర్ ఎందుకు రాస్తున్నాను అంటే నా గురించి నేను కదా చెప్పుకోవాలి, కానీ ద రైటర్ ఆఫ్ ద లెటర్ అంటే ఈ లెటర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఎందుకు రాస్తున్నారు అని అనకూడదు. ద రైటర్ అని చెప్పి ఎప్పుడు మెన్షన్ చేయకూడదు. నీ గురించి నువ్వే డైరెక్ట్ గా చెప్పాలి, లెటర్ లో మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఇట్ ఈస్ perfectly natural and appropriate to refer to yourself as I and to the reader as you. సో ఎవరికైతే రాస్తున్నావో రీడర్, ఎవరైతే చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం యూ కింద రిఫర్ చేయాలి, మనల్ని మాత్రం మనం ఐ కింద రిఫర్ చేయాలి. అంటే ఇది ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్ జరుగుతున్నట్టుగా మనం చెప్పాలన్నమాట. ఓకేనా? ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్ అంటే ఒక మనిషి ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నా ఆ మనిషి ఎదురుగా ఉండి మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటామో సేమ్ అదే విధంగా the way how you speak if there is a person in front of you, in the same way you have to write the letter, and in the letter you have to treat the other person as you and yourself as I. Okay, so ఇక్కడ చూడండి ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన కోసం మాట్లాడితే ఇక్కడ ఐ రాస్తారు. అదే ఇక్కడ వేరే ఒక పప్పి, ఒక కిటెన్ కోసం మాట్లాడితే అక్కడ ఏమంటారు? ఇట్, దానికోసం ఇట్ రాస్తారు. ఎవరో పర్సన్ కోసం మాట్లాడితే బాయ్ కోసం అయితే హీ, లేకపోతే గర్ల్ కోసం అయితే షీ అని. ఓకే, సో ఇలాగా. ఒకవేళ డైరెక్ట్ గా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే యూ అంటే డైరెక్ట్ పర్సన్ తో మాట్లాడుతున్నట్టు అంటే లెటర్ ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ కోసమే మాట్లాడితే యూ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఫోకస్ అండ్ స్పెసిఫిసిటీ. సో మీరు లెటర్ రాస్తున్నప్పుడు కంపల్సరీ ఫోకస్డ్ గా ఉండాలి. అంటే మీ మైండ్ అండ్ బాడీ ఆ లెటర్ మీదే ఉండాలి, అప్పుడే మీరు కరెక్ట్ గా రాయగలుగుతారు. రైట్ కన్సైజ్ అండ్ పర్పస్ఫుల్ లెటర్. రైట్ కన్సైజ్ అంటే పేజీలు రాసేయకుండా, కన్సైజ్ తక్కువగా, మీరు తక్కువగా రాసిన ప్రాపర్
మీనింగ్ మీరు ఏమైతే తెలియజేయాలనుకుంటున్నారో అది ప్రాపర్ గా ఎక్స్ప్రెస్ చేయగలరు. వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద లెటర్ దట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఇన్ ద లెటర్ విత్ ఏ కన్సైజ్ మ్యాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉంది అనుకోండి, ఇది నా ముక్కు అంటే ఒక అర్థమైంది. అదే ఇలా తిప్పి ఇక్కడికి వచ్చి ఇది నా ముక్కు అన్నాను అనుకో, ఎందుకు అంత సాగదీయడం కదా. సో సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఒక్క సార్ నిమిషం. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. Yes, sir. Voice breaking, One sir. sec- Cut it one out, second. sir. 1 second, I'll check my things. వాయిస్ బ్రేక్ అవుతుందంటే కారణం ఏంటంటే మీరు అందరూ అన్మ్యూట్ చేసుకుని ఉన్నారు, అందువల్ల వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వైపు నుంచి కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, చూసుకోండి. సార్ క్లాస్ చెప్పేటప్పుడు అందరూ కూడా అన్మ్యూట్ లో పెట్టుకోండి. మీకు డౌట్స్ వచ్చినప్పుడు మాత్రమే లేదా ఆన్సర్ అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. వెంటనే మళ్ళీ మ్యూట్ లో పెట్టుకుంటే అప్పుడు క్లాస్ నీట్ గా జరుగుతుంది. ఓకే సార్. ఓకే సార్. Okay, sir, అయితే I'll unmute everyone. Okay. 1 second. ఓకే రైట్. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా వాయిస్ ప్రాబ్లం వస్తే ప్లీజ్ చాట్ బాక్స్ లో మెసేజ్ టైప్ చేయండి, సో దట్ ఐ విల్ రీడ్ అండ్ ఐ విల్ రెస్పాండ్. సో ఇక్కడ చూడండి, ఎక్స్క్యూజ్ మీ, డు నాట్ రైట్ కన్ఫ్యూజ్డ్ ఆర్ ఓవర్ లాంగ్ లెటర్స్. సో కన్ఫ్యూజ్డ్ లెటర్స్ ఎప్పుడు రాయకూడదు, ఓకేనా. సింపుల్ వర్డ్స్ ఉండాలి ఎదుటి వ్యక్తికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ బాగా వచ్చు, ఒక అమెరికన్ లేకపోతే ఒక యూకే, ఒక ఇంగ్లాండ్ మనిషిలాగా, పర్సన్ లాగా మనం మాట్లాడవచ్చు, రాయవచ్చు. కానీ ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునే రీతిలో ఎప్పుడు మనం లెటర్ రాస్తున్నప్పుడు సింపుల్ వర్డ్స్ మనం చూస్ చేసుకోవాలి. ఆల్వేస్ చూస్ సమ్ సింపుల్ వర్డ్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ ఆర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా సింపుల్ వర్డ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఆ వ్యక్తి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు. తద్వారా యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్, మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాబట్టి డు నాట్ రైట్ కన్ఫ్యూజ్డ్ ఆర్ ఓవర్ లాంగ్ లెటర్. పెద్ద లెటర్ రాసేకండి, కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ మాత్రం అసలు రాయకండి. కన్ఫ్యూజన్ వచ్చే ఏమంటారు ఆ సందర్భం వచ్చే భాషను మాత్రం రాయకండి. డు నాట్ బి రూడ్. రూడ్ అంటే ఏంటి? మూర్ఖంగా ఉండకూడదు, మొండిగా మూర్ఖంగా మాట్లాడకూడదు. ఓకే, సో లెటర్స్ రాసేటప్పుడు చాలా పొలైట్ గా ఉండాలి. ఓకే, ఒక ఏమంటారు పొలైట్ వే ఆఫ్ వర్డ్స్ మనం యూజ్ చేయాలి, ఓకేనా. డు నాట్ ట్రై టు ఇంప్రెస్ విత్ యువర్ రైటింగ్. సో కొంతమంది రైటింగ్ చాలా బాగుంటుంది, సో అందంగా రాయాలనుకుంటే రాయండి, పర్వాలేదు. కానీ నా రైటింగ్ తో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి మరీ డెకరేషన్ చేసి అలా చేయాల్సిన అవసరం లేదు. రైట్, however your హ్యాండ్ రైటింగ్ ఈజ్, మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా సరే అలాగే అర్థమయ్యే రీతిలో రాయడానికి ట్రై చేయండి. అంతేగాని డెకరేషన్, ఒక లెటర్ డెకరేషన్ చేసి అవి చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు, ఓకేనా. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. Okay, so informal letters, these are the letters which keep us in touch with family and friends. సో ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ లో ఏమేమి వస్తాయంటే ఫ్యామిలీ లెటర్స్ అండ్ ఫ్రెండ్స్ లెటర్స్ వస్తాయి అన్నమాట. సో ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో ఉన్నాం లేదా వేరే ఊర్లో ఉన్నాము. ఇప్పుడంటే మనకి మొబైల్స్ వచ్చేసాయి, తర్వాత ఈమెయిల్స్ వచ్చేసాయి, ఇంటర్నెట్ ఉంది. కాబట్టి ఆ రోజుల్లో కూడా మన తల్లిదండ్రులు లేదా మన తాతయ్యలు వాళ్ళు కూడా వేరే ఊర్లు వెళ్ళి చదువుకోవడం, వేరే ఊర్లు వెళ్ళి ఉండడం జరిగేది. ఆ టైంలో వాళ్ళు లెటర్స్ రాసేవారు ఒక పేపర్ మీద లేదా ఒక పోస్ట్ కార్డ్ మీద. ఆ లెటర్స్ రాసి తెలుసుకునేవారు బాగోగులు, ఎలా ఉన్నారు, అందరూ క్షేమమేనా అని చెప్పి ఇటువంటివి. అలాగే మన చదువు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నాను అనుకోండి, నా చదువు ఎలా అవుతుంది, ఇక నేను సురక్షితంగా ఉన్నానా లేదా, టైంకి తింటున్నానా లేదా, అలాగే మీరంతా అక్కడ బాగున్నారా లేదా, మీరు టైంకి తింటున్నారా, తర్వాత పనులన్నీ చక్కగా అవుతున్నాయా.
సో చెల్లెలు ఎలా ఉన్నారు, తమ్ముళ్ళు ఎలా ఉన్నారు, ఇలాగా అడిగి తెలుసుకునేవారు అనమాట లెటర్స్ ద్వారా. ఆ టైంలో ఫోన్లు, మొబైల్స్ అవేం లేవు కదా. సో అటువంటి లెటర్స్ ని ఇన్ఫార్మల్ లెటర్స్. సో ఇప్పుడు ఏమొచ్చింది, కార్డ్స్, పేపర్ అవసరం లేదు. నో, డైరెక్ట్లీ వీ కెన్ టెక్స్ట్. మొబైల్ ద్వారా మనం టెక్స్ట్ చేయొచ్చు, లేదా ఒక ఈమెయిల్ పెట్టి అడిగచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు మొబైల్లో హౌ ఆర్ యూ మనం డైలీ అడిగేదే కదా. ఎవరికైతే మొబైల్లో ఉందో హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్. సో ఇటువంటివన్నీ ఎక్కడికి వస్తాయి, ఇన్ఫార్మల్ లెటర్స్ లోకి వస్తాయి అన్నమాట. దీస్ ఆర్ యూజువల్లీ చాటీ అండ్ ఇన్ఫార్మల్. సో అదే చాటీ ఈజ్ నథింగ్ బట్ చాటింగ్, మెసేజ్ టైప్ చేసి పంపించడం, అక్కడ నుంచి మనకి రిప్లై రావడం. సో ఇటువంటివన్నీ ఇన్ఫార్మల్ లెటర్స్ కింద వస్తాయి అన్నమాట. వెన్ వీ వాంట్ టు కమ్యూనికేట్ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు సే ఫేస్ టు ఫేస్. సో ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ ఎప్పుడు మనం పంపిస్తాము, ఫేస్ టు ఫేస్ మాట్లాడలేనప్పుడు మనం ఈ విధంగా మాట్లాడుకుంటాం. టెక్స్ట్ రూపేణా, మెసేజ్ రూపేణా మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చేస్తుంది కూడా ఇన్ఫార్మల్ కన్వర్జేషనే అంటాం. ఎందుకంటే మీరు అక్కడ ఎక్కడో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ లెటర్ రైటింగ్. కాకపోతే ఇక్కడ ఇది వీడియో ప్రెజెంటేషన్ అంటారు, కానీ మీకు అక్కడ చూపిస్తున్నాను చూసారా, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా ప్రింటింగ్ మ్యాటర్ లో. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ లెటర్ రైటింగ్. అంటే నేను ఇది ఇన్ఫార్మల్ వే ఆఫ్ లెటర్ రైటింగ్ అని చెప్పొచ్చు. అర్థమైందా? సో డైరెక్ట్ గా నేను మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడలేను కదా, కాబట్టి నా దగ్గర ఉన్న ఈ స్లైడ్ మీద నాకు కావాల్సింది రాసి మీకు చూపించి చెప్తున్నాను. ఇన్ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇది. అర్థమైందా? సో నెక్స్ట్ ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి? ఫార్మల్ లెటర్స్ ఆర్ లెటర్స్ టు పీపుల్ హూమ్ వీ డోంట్ నో ఆన్ పర్సనల్ లెవెల్. సో ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే ఇవి ఎప్పుడు రాస్తాము మనం, ఎవరైతే మనకు తెలియదు కానీ వాళ్ళకి మనం రాయాలి. తెలియని వ్యక్తికి లేదా తెలియని సంస్థకి మనం రాసే లెటర్స్ ని ఫార్మల్ లెటర్స్ అంటారు. సో దేనికి రాస్తాం ఈ ఫార్మల్ లెటర్స్? టు ఫైండ్ అవుట్ ఇన్ఫర్మేషన్, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి రాయొచ్చు. టు అప్లై ఫర్ ఎ జాబ్, లేదంటే ఒక జాబ్ కోసం రాయొచ్చు, ఒక ఉద్యోగం కోసం రాయొచ్చు. లేదా టు మేక్ ఏ కంప్లైంట్ ఇవ్వడం కోసం రాయొచ్చు. మరి అవి మూడు ఎవరికి ఇస్తామో? తెలియని వ్యక్తులకే కదా. అర్థమైందా? సో తెలియని వ్యక్తులకి అన్నోన్ పర్సన్స్ అంటారు. సో అన్నోన్ పర్సన్స్ కి మనం, లేదా అన్నోన్ ఆర్గనైజేషన్ కి మనం పొలైట్ వేలో రాసే లెటర్స్ ని ఫార్మల్ లెటర్స్ అంటారు. ఓకే, రైటింగ్ ఇన్ పొలైట్ వే ఆఫ్ లెటర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్మల్ లెటర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు రాస్తాం ఇవి? టు ఫైండ్ అవుట్ ఇన్ఫర్మేషన్. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఒక లెటర్ రాసి తెలుసుకోవచ్చు. మీకు ఈ గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి కదా, ఈ గవర్నమెంట్ సంస్థలో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు లెటర్ రాయొచ్చు. లెటర్ రాస్తే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. అర్థమైందా? సో అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది, ఆ ట్రాక్ అనేది మీకు తెలియాలన్నమాట. అలాగే టు అప్లై ఫర్ ఎ జాబ్, ఒక జాబ్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా లెటర్ రాయాలి అదొకటి ఉంటుంది. టు మేక్ ఏ కంప్లైంట్ రాసినప్పుడు లెటర్ ఏ విధంగా రాయాలి. సో ఇటువంటి వాటికి మనం ఫార్మల్ లెటర్స్ యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, డిసైడ్ హౌ ఫార్మల్ యువర్ లెటర్ నీడ్స్ టు బి. అంటే నీ రాసే లెటర్ ఎంత ఫార్మల్ గా ఉండాలి. అంటే ఫార్మల్ అంటే అర్థం ఏంటి? ఎంత పొలైట్ వేగా ఉండాలి. అర్థమైందా? ఎంత మర్యాదగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు తెలీదు, నేను మీ స్కూల్కి వచ్చాను అనుకో, సార్ 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 అంటారు. ఓకే, సార్ సార్ అని లేచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు. సో మీరెంత మర్యాదగా ట్రీట్ చేస్తారు కదా, సో ఎంత గౌరవం ఇస్తారు. సో మీ లెటర్స్ లో కూడా అదే విధమైన మర్యాద, అదే విధమైన గౌరవం, అంటే రెస్పెక్ట్ అనేది కనబడాలన్నమాట. హౌ యూ రైట్ ద లెటర్ విల్ డిపెండ్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ ద రెసిపియంట్. సో ఆ రెసిపియంట్ అంటే ఎవరైతే మీరు లెటర్ ఎవరికి రాస్తున్నారో ఆ రిసీవ్ చేసుకునే వ్యక్తిని రెసిపియంట్ అంటారు అనమాట. సో ద పర్సన్ హూ రిసీవ్స్ ద లెటర్ ఈజ్ ఎ రెసిపియంట్. సో మీరు ఎంత బాగా రాయాలి అనేది ఆ రెసిపియంట్ మీద అండ్ మీ రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూఆర్ రైటింగ్ టు ఎనీవన్ విత్ హూమ్ యూ హోప్ టు హ్యావ్ ఎ ప్రొఫెషనల్ రిలేషన్షిప్, ద లెటర్ షుడ్ బి ఎ ఫార్మల్. సో ఏదైనా ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉందనుకోండి, ఓకే, సో
ఒక జాబ్ లో వ్యక్తి కావచ్చు, లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ఒక ప్రొఫెషనల్ పర్సన్ అవ్వచ్చు. సో వాళ్ళకి రాసేటప్పుడు లెటర్స్ చాలా ఫార్మల్ గా రాయాలి, పొలైట్ వేలో రాయాలి, రెస్పెక్టబుల్ గా రాయాలన్నమాట. సో హౌ ఫార్మల్ your letter need to be? If you are writing someone you know very well, the letter should probably be informal. అదే మీకు తెలిసిన వాళ్ళు, అదే మన ఫ్రెండ్స్ కి రాస్తున్నాము, లేదంటే మన పేరెంట్స్ కి రాస్తున్నాము, ఓకే, ఇలా మనకు తెలిసిన వాళ్ళకి రాస్తే అది ఇన్ఫార్మల్ గా ఉండొచ్చు. పేరెంట్స్ కి ఫ్రెండ్స్ కి రాసినప్పుడు ఏం పర్వాలేదు, కానీ అన్నోన్ వ్యక్తికి లేదా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి లేకపోతే ఒక కంపెనీకి రాస్తున్నప్పుడు చాలా ఫార్మల్ గా ఉండాలన్నమాట. Next, use of written communication. Since they are permanent, written forms of communication also enable recipients to take more time in reviewing the message and providing appropriate feedback. So ఇక్కడ చూడండి, మనం లెటర్ రాస్తున్నప్పుడు ఆ లెటర్ అనేది పర్మనెంట్ గా ఉండిపోతుంది. అర్థమైంది? నేను ఈ వాయిస్ చెప్పాను, ఇది మనం ఈ సెషన్ రికార్డ్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది, నేను చెప్పిన మాటలు మీకు వస్తాయి, మళ్ళా సాయంత్రమో లేకపోతే రేపు ఉదయానికో మీ మైండ్ లో నుంచి జరిగిపోతాయి. బట్ వెరాస్ if you write a letter on a paper, ఒక పేపర్ మీద లెటర్ రాశారనుకో, ఇట్ ఇస్ పర్మనెంట్. ఎంతకాలం దాన్ని జాగ్రత్తగా రాస్తే అంతకాలం ఉండిపోతుంది. సో కొన్ని ఆఫీసెస్ లో అయితే ఇటువంటి లెటర్స్ ని ఫైల్ చేసి జాగ్రత్తగా స్టోర్ చేస్తారనమాట. ఓకే, సో ఇలా స్టోర్ చేసి దాని తర్వాత లెటర్స్ ని రివ్యూ చేసి పై అధికారులకు చూపించి అప్పుడు అప్రోప్రియేట్ రెస్పాన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు రాసే లెటర్ చాలా ఫార్మల్ గా, సజెస్టబుల్ గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్, ఫర్ దీస్ రీజన్స్ రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ ఆఫెన్ కన్సిడర్డ్ మోర్ అప్రోప్రియేట్ ఫర్ కాంప్లెక్స్ బిజినెస్ మెసేజెస్ దట్ ఇంక్లూడ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో ఇక్కడ చూస్తే మోస్ట్లీ మన బిజినెస్ చేసే కంపెనీస్ అవనివ్వండి, ఏవైనా సంస్థలు అవనివ్వండి, అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నీట్ గా రాస్తారు. దాని తాలూకు ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో నీట్ గా రాసి కన్సైజ్ మేనర్ లోనే రాసి సెండ్ చేయడము జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ అప్రోప్రియేట్, చాలా అప్రోప్రియేట్ గా ఉంటుంది, ప్రాపర్ గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏ పాయింట్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అటువంటి మెయిన్ పాయింట్స్ అందులో పెడతారనమాట. ఓకేనా? సో in order to communicate effectively and project a positive image, మరి మీ లెటర్ ద్వారా వాళ్ళకి విషయం ఖచ్చితంగా తెలియాలి, అంతేకాకుండా పాజిటివ్ అప్రోచ్, అంటే మన లెటర్ ద్వారా వాళ్ళకి పాజిటివ్, అంటే ఆ లెటర్ ద్వారా అవును నిజమే ఈ సమస్యని మనం సాల్వ్ చేయాలి, ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ విధంగా మీరు రాయగలగాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సో మరి అలా రాయాలంటే ఏం చేయాలి? బీ క్లియర్. మీరు ఏం పాయింట్ చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్ మీదే మీరు ఉండాలి. నెక్స్ట్, కన్సైజ్, అంటే చాలా షార్ట్ లో రాసేలాగా ఉండాలి. స్పెసిఫిక్, అంటే ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే. అండ్ రెస్పెక్ట్ఫుల్, అది కూడా మీరు రెస్పెక్ట్ఫుల్, మర్యాదగా, గౌరవంగా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను సార్ నాకు రేపు లీవ్ కావాలి, నేను మా పేరెంట్స్ ని చూడడానికి వెళ్తున్నాను అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? సో చూడండి, ఇక్కడ రెండు రకాలుగా చెప్పొచ్చు. సార్, ఐ గో టు మై హోమ్ టు సీ మై పేరెంట్స్. ఇది బాగుందా? లేకపోతే మీ సార్కి అడుగుతున్నారు, కుడ్ యూ ప్లీజ్ అలౌ మీ టు గో హోమ్ టు సీ మై పేరెంట్స్ సార్. ఇది బాగుందా? సో ఆబ్వియస్లీ సెకండ్ సెంటెన్స్ బాగుంటుంది, ఎందుకంటే మనం అడుగుతున్నాం కుడ్ యూ ప్లీజ్ అని చెప్పేసి. సో ఎంత రెస్పెక్ట్ఫుల్ గా అడుగుతున్నాం. సో ఆ రెస్పెక్ట్ఫుల్ గా అడిగితే వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు మనకి మనం ఏమైతే అడుగుతున్నామో అది కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంటాయన్నమాట. ఈచ్ వర్డ్ షుడ్ కంట్రిబ్యూట్ టు యువర్ పర్పస్. ప్రతి వర్డ్ లో నువ్వు ఏమైతే చెప్పాలనుకుంటున్నావు అది కనబడాలి. ఈచ్ పారాగ్రాఫ్ షుడ్ ఫోకస్ ఆన్ వన్ ఐడియా. మీకు నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, ప్రతి పారాగ్రాఫ్ లో ఒక్క ఐడియాని మాత్రమే కన్వే చేయగలిగేటట్టు ఉండాలన్నమాట. ద పార్ట్స్ ఆఫ్ ద లెటర్ షుడ్ ఫార్మ్ ఏ కంప్లీట్ మెసేజ్. సో నువ్వు ఎన్ని పారాగ్రాఫ్స్ రాస్తున్నావో అది చూసుకుని అవంతా కలిపి నువ్వు కన్వే చేయాలనుకున్న మొత్తం మెసేజ్ ఆ ఒక్క లెటర్ లోనే ఇంక్లూడ్ చేసి చెప్పగలగాలి. ద లెటర్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఎర్రర్స్, అంటే ఏ మిస్టేక్స్ ఉండకూడదు. ఓకే, మిస్టేక్స్ అనేవి
ఉండకూడదు, కొట్టివేతలు ఉండకూడదు, గ్రామర్ మిస్టేక్స్ అసలు ఉండకూడదు. ఓకే, సో ఇవన్నిటి మీద మనం ఫోకస్ చేయాలి. సో ఇది దిస్ ఈస్ వాట్ లెటర్ రైటింగ్. సో మీకు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఇప్పుడు వర్డ్స్ పెడతాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, మనం మాట్లాడుకుందాం. ఓకేనా? I'll unmute everyone. ఓకే, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి లెటర్ రైటింగ్ సంబంధించి. అడగండి, ఏం పర్వాలేదు, ఏదైనా అడగొచ్చు మనం. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో లెటర్ రైటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా ఎగ్జామ్ లో. ఎనీథింగ్ మీరు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మళ్ళా రిపీట్ చేయమంటే ఐ విల్ రిపీట్ అగైన్, మళ్ళా చెప్తాను. 976 ఇది బ్యాచ్ 7 రా, బ్యాచ్ 1 అని చెప్తా చదువు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రమీల ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏం లేవా? ఓకే, అయితే మరొకసారి మళ్ళా మనం చెప్పుకున్న రిపీట్ చేస్తాను. సో ఇంపార్టెంట్ చూడండి, కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఫార్మాట్స్ కోసం మళ్ళా చెప్తాను. మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, ఒకసారి క్లియర్ గా చూడండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఇన్ఫార్మల్ లెటర్స్ కి ఫార్మాట్ ఏంటి, ఫార్మల్ లెటర్స్ కి ఫార్మాట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? డౌట్స్ లేవు కాబట్టి కొద్దిగా మనం ఈ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుందాం. సో దట్ you people will have more knowledge regarding letter writing. Okay, share. మీ అందరికి మ్యూట్ చేస్తున్నాను. ఏదైనా అవసరం అయితే చాట్ బాక్స్ లో టైప్ చేయండి అమ్మా, సో దట్ ఐ విల్ రెస్పాండ్. ఎక్స్క్యూజ్. ఒకసారి చూడండి, ఇది ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఫార్మాట్. కనిపిస్తుంది కదా ఈ బాక్స్ లో ఉన్నది? చూడండి, ఇది ఇన్ఫార్మల్ లెటర్. ఎవరికి రాస్తున్నారు? మాయ. ఎవరో మాయకి రాస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ చూడండి, మీ అడ్రస్, సెండర్స్ అడ్రస్ అన్నాను కదా, ఇక్కడ వీళ్ళు రైట్ లో రాశారు. ఓకే, రైట్ లో రాశారు. తర్వాత సెండర్స్ అడ్రస్ అయిపోయిన తర్వాత ఇదేంటి, డేట్ అన్నమాట. అవునా కదా, డేట్. సో చూడండి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాను. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాను, మీరు ఏం చేయాలంటే ఇక్కడ కంపల్సరీగా ఫుల్ స్టాప్ కామాలో పెట్టడం నేర్చుకోవాలి. వీళ్ళు ఇలా రాసేసారు కానీ ఫుల్ స్టాప్ కామాలు కంపల్సరీగా, ఎక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడ కామా అవన్నీ రాయాలి. సో సెక్టర్ 17 కామా, వాషి కామా, న్యూ బాంబే, ఫుల్ స్టాప్ ఇక్కడ. సో ఈ పార్ట్ అయిపోయింది, ఈ సెషన్ అయిపోయింది కదా. సెండర్స్ అడ్రస్ లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెడతారు. నెక్స్ట్ ఇక్కడ 6th July 2013. సో మీ మనం ఎప్పుడైతే లెటర్ రాస్తున్నామో ఆ డేట్ వేస్తాం, ఫుల్ స్టాప్ పెడతాం. డియర్ మాయా. సో ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి డియర్ అని పెట్టారు, ఫార్మల్ లో అయితే డియర్ అనేది పెట్టకూడదు. సో డియర్ మాయా అని చెప్పి ఇక్కడ కామా పెట్టాలి. ఓకే, కామా పెట్టాలి. సో ఆల్రెడీ ఆ మాయా అనే వాళ్ళు ఒక లెటర్ రాశారన్నమాట. దానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, రిప్లై లెటర్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లాస్ట్ లెటర్. అంటే క్రితం రాసిన లెటర్ కోసం ఇక్కడి నుంచి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇంతవరకు టు మీట్ అప్, ఇక్కడి నుంచి ఇంతవరకు ఉన్న ఈ మెసేజ్ ని ఏమంటారంటే బాడీ ఆఫ్ ద లెటర్ అని చెప్పేసి అంటారు. అర్థమైందా?
ఈ థ్యాంక్ యూ దగ్గర నుంచి మీట్ వరకు ఉన్న మెసేజ్ ని బాడీ ఆఫ్ ద లెటర్ అంటారు. సో ఇక్కడే మీ ఐడియాని మీరు కన్వే చేయాలి. చూడండి ఇక్కడ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లాస్ట్ లెటర్. ఇట్ వాస్ గ్రేట్ టు హియర్ ఫ్రమ్ యూ ఆఫ్టర్ సో మెనీ మంత్స్. యూ సీమ్ టు బి హ్యావింగ్ ఎ నైస్ టైమ్ ఇన్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ లో ఉంటున్నాడు ఆయన. సో ఇక్కడ ఒకే ఐడియాని కన్వే చేస్తున్నారు. ఏంటి, మీరు లాస్ట్ లెటర్ రాసినందుకు చాలా థ్యాంక్స్, అలాగే మీరంతా బాగానే ఉన్నారు. ఇట్ వాస్ గ్రేట్ టు హియర్. మీరు నా కోసం రాసిన లెటర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతేకాకుండా యూ సీమ్ టు హ్యావింగ్ నైస్ టైమ్ ఇన్ ఫ్రాన్స్, అంటే మీరంతా ఫ్రాన్స్ లో బాగా ఉన్నారు అని అనుకుంటున్నాను. సో ఈ ఒక్క పారాగ్రాఫ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం రాశారు అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇంకొక ఐడియాని ఇస్తుంది. ఏంటి, థ్యాంక్స్ ఆల్సో ఫర్ ద ఫోటోగ్రాఫ్స్. ఎవరు ఫోటోగ్రాఫ్స్ పంపించినట్టు ఉన్నారు, ఆ ఫోటోగ్రాఫ్స్ కోసం మాట్లాడుతున్నాడు ఈ పారాగ్రాఫ్ లో. I absolutely loved that snap of your standing in front of the Eiffel Tower. Eiffel Tower దగ్గర నువ్వు నించుని తీసుకున్న ఫోటో చాలా బాగా నచ్చింది నాకు. ఫ్రాన్స్ లుక్స్ స్టన్నింగ్. ఫ్రాన్స్ చూడడానికి చాలా బాగుంది. సమ్ డే ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు గో దేర్. సో నేను ఒక రోజు కంపల్సరిగా అక్కడికి వస్తాను, ఈఫిల్ టవర్ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, దర్ ఇస్ నాట్, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో దర్ ఇస్ నాట్ మచ్ హ్యాపెనింగ్ హియర్, ఐ ఆమ్ బిజీ విత్ మై వర్క్ అండ్ కిడ్స్. ఏమంటున్నారు ఇక్కడ, ప్రత్యేకించి ఏమీ జరగటం లేదు, నేను ప్రతిరోజు నా వర్క్ తో పిల్లలతో బిజీగా ఉంటున్నాను. బై ద వే, ఆర్ యూ కమింగ్ హోమ్ ఎనీ టైమ్ సూన్? ఇఫ్ యు ఆర్, లెట్ మీ నో ద డేట్స్ అండ్ వీ కెన్ అరేంజ్ టు మీట్ అప్. సో బై ద వే, మీరు ఈ మధ్యన ఏమైనా రావాలని అనుకుంటున్నారా? ఒకవేళ రావాలి అనుకుంటే నాకు చెప్పండి, నేను అన్ని ప్రాపర్ గా అరేంజ్ చేస్తాను. అంటే ట్రావెలింగ్ కానీ, ఇంటి దగ్గర ట్రాన్స్పోర్ట్, ఇంటి దగ్గర అన్ని రూమ్స్ అవన్నీ అన్నమాట. సో హోప్ టు సీ యూ సూన్, మిమ్మల్ని త్వరలో చూస్తాను అని అనుకుంటున్నాను అని చెప్పి అదితి రాస్తుంది అనమాట మాయకి. అర్థమైందా? దిస్ ఈస్ వన్ వే ఆఫ్ రైటింగ్ ఇన్ఫార్మల్ లెటర్ టు యువర్ ఫ్రెండ్. అంటే ఇక్కడ మాయ అనే అదితికి ఫ్రెండ్ అన్నమాట. సో ఫ్రెండ్లీ లెటర్ అంటారు దీన్ని. ఓకేనా, ఇంకోటి చూద్దాం. చూడండి, ఇది ఫార్మాట్ లెటర్. ఇది కరెక్ట్ గా ఇలా రాయాలన్నమాట. ఫార్మాట్ వీలైతే తీసుకోండి అమ్మా, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ చూడండి, అడ్రస్ ఇచ్చారు, యువర్ అడ్రస్ విత్ పిన్ కోడ్. ఓకేనా, ఇన్ఫార్మల్ లెటర్. ఇక్కడ ఎవరికి రాస్తున్నారు? రాహుల్ రాస్తున్నారు. ఎవరికి? రిషిబ్ శుక్లాకి. సారీ, రిషిబ్ శుక్లా రాహుల్ కి రాస్తున్నట్ట. ఓకేనా, సో ఫస్ట్ మనం అనుకున్నాం లెఫ్ట్ లో అడ్రస్ ఉండాలి, అడ్రస్ తర్వాత డేట్ ఉండాలి, డేట్ తర్వాత సాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్స్ అంటారు అన్నమాట. డియర్ రాహుల్, ఫ్రెండ్లీ లెటర్ కాబట్టి రాహుల్. ఐ హోప్ మై లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్, యూ విల్ బి గ్లాడ్ టు నో. సో ఇదంతా బాడీ ఆఫ్ ద లెటర్ అంటారు. సో ఈ బాడీ ఆఫ్ ద లెటర్ లోనే మీరు డీటెయిల్ గా రాస్తారనమాట ఏం రాయాలి అనేది. సో అట్లీస్ట్ ఒక 3 పారాగ్రాఫ్స్ ఉండేలా చూసుకోండి. సో బ్రీఫ్ గా రాస్తారు. పర్పస్ ఆఫ్ రైటింగ్ అంటే ఏం రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ లో రాస్తారు. కంక్లూడింగ్ లైన్స్, అక్కడ హోప్ టు సీ యూ సూన్, కన్వే మై రిగార్డ్స్ టు ఆల్ ద పీపుల్ అట్ హోమ్. అంటే మనం అంటుంటాం కదా, ఇంటి దగ్గర అందరినీ అడిగినట్టు చెప్పు. సో దాన్ని ఏమంటారు? కన్వే మై రిగార్డ్స్ టు ఎవ్రీ వన్ అనమాట అట్ హోమ్. సో అటువంటి కంక్లూడింగ్ లైన్స్ కొన్ని ఉంటాయి, అవి మనం చెప్పాలన్నమాట. నెక్స్ట్, విత్ లవ్ యువర్స్ అఫెక్షనేట్లీ. సో యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, ఇటువంటి ఉన్నాయి కదా. విత్ లవ్ యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్స్ లవింగ్లీ, ఇటువంటివన్నీ మనం కాంప్లిమెంటరీ క్లోజింగ్ అంటే దీన్నే సూపర్స్క్రిప్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. దాని తర్వాత నీ పేరు పెట్టి పైన సిగ్నేచర్ చేస్తారు. దిస్ ఈస్ ద ఫార్మాట్. ఈ ఫార్మాట్ ని మీరు క్లియర్ గా, ఈ ఫార్మాట్ అర్థం చేసుకుంటే మీరు ఎగ్జామ్ లో చాలా బాగా ప్రెజెంట్ చేయగలుగుతారు. అర్థమైందా? ఒకసారి చిన్న ట్రిక్స్ చెప్తున్నాను చూడండి అమ్మా. మీరు బాడీ ఆఫ్ ద లెటర్
సరిగా రాయకపోయినా పర్వాలేదు. అంటే రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. మార్క్స్ కోసం అని కాదు గానీ, మీరు లెటర్స్ బాగా రాయడం ప్రాక్టీస్ చేయండి. కానీ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకొచ్చి చిన్న టిప్స్ ఏంటంటే, అడ్రెస్ రాయండి. ఇలా అడ్రెస్ రాసినందుకు మీకు 1 మార్క్ ఇస్తారు. డేట్ రాయండి. దానికొక హాఫ్ మార్క్ ఇస్తారు. ఇలా సాలిటేషన్స్ రాయండి. దానికొక హాఫ్ మార్క్ ఇస్తారు. ఈ ఒక్కొక్క దానికి మార్క్స్ డివైడ్ అయిపోయి ఉంటుంది. మీకు 10 మార్క్సో, 8 మార్క్స్‌కో ఉంటుంది గదా! లెటర్ రైటింగు. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట మార్క్. సో, ఇలా రాస్తారు. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్‌కి ఒక 2 మార్క్సో, 3 మార్క్సో ఉంటాయి. సో, తర్వాత ఇక్కడ సబ్‌స్క్రిప్షన్, సూపర్‌స్క్రిప్షన్ 2 ఉంటాయి. సో, విత్ యోర్స్ అఫెక్షనేట్‌లీ యోర్స్ లవింగ్లీ ఓకే. ఆహ్, యోర్స్ ఏమంటారు? యువర్ సన్ ఇలా పెట్టి రాసుకోవచ్చనమాట. ఇలా తర్వాత మీరు కిందన పెట్టి సంతకం పెడతారు. మీ పేరు రాసి. సో, ఇలా చేసినందుకు ఈ ఫార్మాట్ అలా రాసినందుకు మీకు మంచి మార్క్స్ ఒస్తాయి. ఇక్కడ ఏవైనా మిస్టేక్స్ వస్తే ఆ 2-3 మార్క్స్‌లో వాళ్ళు తీసేస్తారు. ప్రాబ్లమ్ లేదు. సో, మిగతా మార్క్స్ అన్నీ క్లియర్‌గా వస్తాయి గదా! అబ్సల్యూట్‌గా యూ విల్ గెట్ యువర్ మార్క్స్. అర్థమైందా? సో, ఈ ఫార్మాట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీకిచ్చిన లెటరు ఒకవేళ ఫ్రెండ్‌కి లెటర్ రాయమన్నారు, లేదా ఫాదర్‌కి లెటర్ రాయమన్నారు, లేదా ఆంట్‌కి లెటర్ రాయమన్నారు. అన్నిటికి ఇదే ఫార్మాట్. ఇన్ఫార్మల్ లెటర్‌కి ఇదే ఫార్మాట్. సో, ఈ ఫార్మాట్‌లో మీరు అడ్రెస్ రాస్తే 1 మార్కు, డేట్ రాస్తే 1 మార్కు, సాలిటేషన్ రాస్తే 1 మార్కు, బాడీ ఆఫ్ ద లెటర్‌కి ఇలా మార్క్స్ డివైడ్ చేసి ఉంటాయి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇదే ఫార్మాట్‌లో మీరు రాస్తే ఈ లెటర్ రైటింగ్‌లో మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అంతే కాకుండా ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ కూడా మీరు ఎలా రాయాలో గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇంట్రడక్షన్ ఫ్రేజెస్ ఉంటాయి. ఓకే. కొన్ని ఫార్మల్ లెటర్‌కైతే ఇంట్రడక్షన్ ఫ్రేజెస్ కొన్నుంటాయి. ఇన్ఫార్మల్ లెటర్‌కైతే ఇంట్రడక్షన్ ఫ్రేజెస్ కొన్నుంటాయి. ఫ్రేజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కన్వేయింగ్ సమ్ మెసేజ్. సో, అంటే కొన్ని వర్డ్స్ కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అన్నమాట. అవి ఒక మెసేజ్‌ని పొలైట్‌గా కన్వే చేస్తాయి. సో, అవి మీరు గుర్తుపెట్టుకుంటే అవి ఇక్కడ రాస్తే మంచి ఏమంటారు పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుందన్నమాట. అటువంటి ఫ్రేజెస్ మీరు ఫైండ్ ఔట్ చేయాలి. అలాగే కంక్లూడింగ్ లైన్స్ ఇందాక చెప్పాను కదా! హోప్ టు సీ యూ సూన్ అని గాని, లేకపోతే కన్వే మై రిగార్డ్స్ టు ఆల్ ద ఆహ్, మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అని ఓకే. ఇటువంటి కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. సో, ఆ సెంటెన్సెస్ మనం నేర్చుకుంటే బావుంటుందన్నమాట. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఏమైనా ఉందేమో. ఓకే. ఇన్ఫార్మల్ లెటర్‌కి ఇంట్రడక్షన్ లైన్స్ కొంచెం చూద్దాం. అదిగో చూడండి ఇక్కడ. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. ఇట్స్ గ్రేట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఇట్స్ గ్రేట్ టు హియర్ ఫ్రమ్ యూ లేతే మెనీ థాంక్స్ ఫర్ యువర్ ఈమెయిల్ ఆర్ లెటర్. ఓకే. సో, అదే ఏదైనా గుడ్ గాని, బ్యాడ్ న్యూస్ అయితే గ్లాడ్ లేకపోతే సారీ టు హియర్ ఇటువంటివి ఉంటాయన్నమాట. ఉండు ఒకసారి లోపలికెళ్దాం. ఖురాలో అయితే ఇంకా చాలా బాగా ఇస్తాడు. ఇదిగోండి ఇలాగా. థాంక్స్ ఫర్ యువర్ లెటర్ అని స్టార్ట్ చేయొచ్చు. లేతే లవ్లీ టు హియర్ ఫ్రమ్ యూ అని స్టార్ట్ చేయొచ్చు. లేతే డియర్ రాహుల్ అని పైన ఉంది కదా! కిందన ఏం రాస్తాం? హౌ ఆర్ యూ? హౌ ఆర్ థింగ్స్? హోప్ యూ ఆర్ వెల్. ఓకే. ఇవన్నీ ఇలాగా రాస్తామన్నమాట. ఓకేనా? సో, ఇటువంటిది మనం ఇదిగో చూడండి ఇక్కడ ఒక లెటర్ రైటింగ్ ఇచ్చాడు. హలో డియర్ రాహుల్ అని పెట్టి కిందన ఎలా రాయొచ్చు? హౌ ఆర్ యూ డూయింగ్? ఎలా ఉన్నావు? సో, ఇంక అక్కడి నుంచి మీ లెటర్ ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అది రాసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. ఓకేనా? సో, అది. సో, ఇంకా కంక్లూడింగ్ లైన్స్‌కొద్దాం మనం.
ఇదిగోండి ఈ ఎండింగ్ లైన్స్ అంటారు, వీటినే ఎండింగ్ లైన్స్ కూడా అంటారు. ఐ కాంట్ వెయిట్ టు హియర్ ఫ్రమ్ యూ, లేకపోతే ఐఎమ్, ఇది చూడండి ఇది చాలా అద్భుతమైన ఫ్రేజ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అగైన్, అంటే మీకోసం నేను చూస్తాను, లేదా మీ లెటర్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, లేదా మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను, అలా సీ యూ సూన్. లెట్ మీ నో వాట్ యువర్ ప్లాన్స్ ఆర్, ఐ హోప్ టు బి హియరింగ్ ఫ్రమ్ యూ, అంటే మళ్ళా మీరు లెటర్ రాస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో ఇటువంటి సెంటెన్సెస్ మనం రాస్తే లెటర్ రైటింగ్ లో ఎండింగ్ లెటర్ లైన్స్ కింద ఇటువంటివి రాస్తే అద్భుతంగా ఉంటుంది అనమాట. సో చూడండి, మన బాడీ ఆఫ్ ద లెటర్ రాసినప్పుడు కూడా మీరు డివిజన్ చేయండి, పైన ఇంట్రడక్షన్ లైన్స్. ఓకే, సో అవి ఒక 2-3 తీసుకుంటే అక్కడ రాయండి. బాడీ ఆఫ్ ద మధ్యలో మీరు ఏమైతే ఐడియా తెలియజేయాలనుకుంటున్నారో అది రాయండి. మళ్ళీ కిందన 3rd పారాగ్రాఫ్ లో ఇటువంటి కంక్లూజన్ లైన్స్ రాయండి, సరిపోతుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్. ఓకేనా? సో మరి ఇన్ఫార్మల్ లెటర్స్ కోసం తెలుసుకున్నాము, ఫార్మల్ లెటర్స్ కోసం తెలుసుకోండి. ఫస్ట్ ఇంట్రడక్టరీ లైన్. ఇన్ఫార్మల్ లెటర్స్ కి ఒకలాగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ కి ఒకలా ఉంటాయి. ఈ ఇంట్రడక్టరీ చూడండి, ఇదిగో విత్ రిఫరెన్స్ టు యువర్ లెటర్ ఆఫ్ 8th June, లేదా ఐఎమ్ రైటింగ్ టు ఎంక్వైర్ అబౌట్, అంటే ఏదో ఒక ప్రొడక్ట్ కోసం ఎంక్వైరీ కావాలనుకోండి, ఇలా రాయొచ్చు. ఆఫ్టర్ హ్యావింగ్ సీన్ యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్, అంటే ఏదో న్యూస్ పేపర్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాము అప్పుడు, అంటే డియర్ సార్ అయిపోయిన తర్వాత కామా పెట్టి కింద నేను రాస్తాం ఆఫ్టర్ హ్యావింగ్ సీన్ యువర్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి ఇలాగా స్టార్ట్ చేస్తాం. ఇటువంటివి కొన్ని మనం ఇటువంటి లైన్స్ మనం అట్టే పెట్టుకోవాలన్నమాట లెటర్ రైటింగ్ రాసేటప్పుడు. ఓకే, సో వి ఆర్ ఐ రీసెంట్లీ రోట్ టు యూ అబౌట్, అంటే ఏదో ఒకసారి రాసిన దానికోసం రిప్లై రాకపోతే ఇలా ఈ విధంగా అడగవచ్చు. ఓకేనా? కొన్ని ఇమేజెస్ చూద్దాం, అందులో ఇంకా బాగుంటాయి. ఇదిగోండి గుడ్ ఓపెనింగ్ లైన్స్, ఇది చూడండి. ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఇక్కడ చూద్దాం. ఓకే, మీ అందరికి కనిపిస్తుంది కదా, చూడండి. విత్ రిఫరెన్స్ టు యువర్ లెటర్ ఆఫ్ 8th June, ఇందాక చదివిందా ఓపెన్ అయింది, కొత్తది ఇంకోటి ఏదైనా తీద్దాం. చూడండి ఇక్కడ. ఓకే, ఈ బిగినింగ్స్ అన్నమాట. డియర్ సార్, మేడం, డియర్ అనేది రాయకండి, అది వదిలేయండి. సో ఇక్కడ కింద ఈ సెంటెన్స్ చూడండి, విత్ రిఫరెన్స్ టు ఆ టెలిఫోన్ కాన్వర్జేషన్ ఎస్టర్డే, అంటే నేను ఏదో మాట్లాడుకున్నారు దాని మీద బేస్ అయ్యి ఏదో చెప్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఈమెయిల్ రిగార్డింగ్, లేదా ఐఎమ్ రైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్, నేను నా స్కూల్ తరపున, లేకపోతే ఐఎమ్ రైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై కంపెనీ అని చెప్పి ఇలాగా బిగినింగ్ లైన్స్ ఇలా ఉండాలి. ఐఎమ్ రైటింగ్ టు డ్రా యువర్ అటెన్షన్ టు, ఇటువంటివి మంచి సెంటెన్సెస్ మీరు రాస్తే ఎగ్జామినర్ బాగా చూస్తారనమాట. సో ఇందులో ఇంకా ఉన్నాయి, మేకింగ్ ఎ రిక్వెస్ట్, అపాలజైజింగ్, కంప్లైనింగ్, ఇటువంటివి మంచి మంచి ఫ్రేజెస్ మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. జస్ట్ మీరు దీని మీద ఒక ½ an hour వర్క్ చేశారనుకోండి, మంచి మంచి సెంటెన్సెస్ వస్తాయి. సో ఈ ఫ్రేజెస్ కలెక్ట్ చేయడం వల్ల కూడా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మీకు కమ్యూనికేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అర్థమైందా? సో ఇటువంటి ఫ్రేజెస్ ని మీరు బాగా కలెక్ట్ చేయండి. ఇక్కడ ఏదో ఉంది, కొంచెం బాగున్నట్టుంది, చూద్దాం. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్
రిక్వెస్టింగ్ మై అడ్వైజ్ ఆన్. సో ఇటువంటి కొన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సారీ, ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేసే ముందు ఓపెనింగ్ లైన్స్ అన్నమాట ఇవన్నీ. అదే గివింగ్ అడ్వైజ్ ఆర్ సజెస్టింగ్ ఆర్ రికమెండింగ్, అదే సజెషన్ గానీ అడ్వైజ్ గానీ ఇస్తున్నప్పుడు అయితే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దట్ యూ షుడ్, ఇటువంటివి కొన్ని మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఓకే, రైట్. సో ఇది ఇంట్రడక్షన్ లైన్స్ కోసం. మనం ఇంకా బాగా చెప్పాలంటే దిస్ ఇస్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్, ఇలాంటివి మనం ఇంకా బాగా వాడచ్చు. చూద్దాం, అవి కనబట్టలేదు. ఇవ్వండి, ఇక్కడ చూడండి బోర్డ్ నే. ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ అబౌట్, ఐఎమ్ రైటింగ్ టు ఆస్క్ ఆర్ ఇంక్వైర్ అబౌట్, ఐఎమ్ రైటింగ్ టు ఆస్క్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్మాల్ బిజినెసెస్. ఇలాగా ఐఎమ్ రైటింగ్ టు అని స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా? అలాగే థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ ఆఫ్ ఇంక్వైరింగ్ అబౌట్, వీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్. సో ఇవన్నీ ఎండింగ్ లెటర్స్ మనం రాయొచ్చు. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసరికి కంక్లూడింగ్ లైన్స్ ఇవ్వంటారు. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ ఆర్ ఐ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ. సో లేదా ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ నెక్స్ట్ వీక్, అంటే నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కలవడానికి కలిసేలా చూస్తాను అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇగో ఇచ్చిన ప్లీజ్ డు నాట్ హెసిటేట్ టు కాంటాక్ట్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ మ్యాటర్. అంటే మీరు ఏదైనా ఈ మ్యాటర్ కోసం మాట్లాడాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మొహమాట పడక్కర్లేదు. ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ అసిస్టెన్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఏదైనా సహాయం కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇటువంటి ఫ్రేజెస్ మీరు ఫార్మల్ లెటర్స్ లో రాస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. తర్వాత చూడండి, ఇవి మామూలుగా ఫార్మల్ లెటర్ లో మీరు యోర్స్ ఫెయిత్ఫుల్లీ అని, యోర్స్ సిన్సియర్లీ అని ఇటువంటివి మీరు రాయాలన్నమాట. ఇటువంటివి రాసి దాని కింద మీ పేరు రాసి సిగ్నేచర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీ లెటర్ రైటింగ్ లో ఎగ్జామినేషన్ లో అయితే పేరు రాయకండి, మీ హాల్ టికెట్ నెంబర్ ఏదో వేసేయండి, సరిపోతుంది. ఓకేనా? అంతేకాకుండా లెటర్ రైటింగ్ రాసినప్పుడు ఒక ఫుల్ పేజ్, ఒక్క పేజ్ అంటే ఇక్కడ సగం, ఈ పేజ్ లో సగం రాయకూడదు. ఎప్పుడు ఒక ఫుల్ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, పై నుంచి కింద వరకు లెటర్ కంప్లీట్ అయ్యేలాగా, నేను చెప్పిన ఫార్మాట్ లో కంప్లీట్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఫార్మల్ లెటర్ రైటింగ్. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. One second. ఇవ్వండి, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఐఎమ్ రైటింగ్ టు ఎక్స్ప్రెస్ మై ఇంట్రెస్ట్. అంటే ఈ సెంటెన్సెస్ కూడా మీకు మీనింగ్ తెలియాలా. ఓకేనా? ఇటువంటి సెంటెన్సెస్ రాసుకొని మీ టీచర్ని అడగండి, లేదా నేను ఇప్పుడు ఎంతవరకు కంటిన్యూ అవుతానో అంతవరకు నన్ను అడగండి, డైరెక్ట్ గా చెప్తాను, నో ప్రాబ్లం. ఒకవేళ మీ సరౌండింగ్స్ లో టీచర్స్ ఎవరుంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఓకేనా? సో అలా తెలుసుకుంటే మంచిది అనమాట. సో మీ కాంటెక్స్ట్, మీరు ఆ లెటర్ ఎవరికి రాయమన్నారు, ఆ సందర్భంలో ఈ ఫ్రేజెస్ ఉపయోగపడతాయా లేదా అనేది చూసుకొని మీరు రాయాల్సి ఉంటది అనమాట. ఓకేనా? ఇటువంటి అద్భుతమైన ఫ్రేజెస్ రాస్తే మీరు చాలా మంచి స్కోర్ చేయొచ్చు. స్కోర్ కంటే ముఖ్యం మీరు మంచి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇటువంటి వర్డ్స్ యూస్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ట్రై టు యూజ్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, లెర్న్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆల్వేస్. ఓకే, సో అది బాగుంటుంది. ఓకే ఓకే మరి సో చూసారు కదా. ఇప్పుడు అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ అడగాలి. యూ షుడ్ కమ్ అప్ విత్ డౌట్స్. డౌట్స్ వస్తేనే మనం ఎక్కువ నేర్చుకుంటాం అన్నమాట. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, అన్మ్యూట్ ఇచ్చాను. మీరు అందరూ అన్మ్యూట్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
Ask me any doubt. It is question and answer round. అర్థమైందా? మీకు అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడాలి. అర్థమైంది సార్. ముని అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ముని? నో డౌట్ సార్. నో డౌట్. ఓకే, అయితే మీకు డౌట్స్ లేవు కదా, మీకు అంతా అర్థమైంది కదా. నేను అడిగినా మీకు, మీరంతా వీడియోస్ ఆన్ చేసుకోండి ఫస్ట్. టర్న్ యువర్ వీడియోస్. ఓకే, మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగే ముందర ఒక యాక్టివిటీ చేద్దాం సరదాగా. చాలా మంది వచ్చారు కదా, ఓకేనా? సరదాగా ఒక యాక్టివిటీ చేద్దాం. చాలాసేపు మనం లెసన్ టాపిక్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా. లెట్స్ డూ అన్ యాక్టివిటీ, ఫన్ యాక్టివిటీ, ఫన్నీ యాక్టివిటీ చేద్దాం, ఓకేనా? ఓకే, సో ఇది ఆల్రెడీ మనలో కొంతమంది చేసి ఉన్నారు, మళ్ళీ ఈరోజు ఒకసారి చేద్దాము. ఇటువంటి యాక్టివిటీస్ మీరంతా కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నారో నేను చూస్తాను, ఓకేనా? సో నేను చూడు, ద నేమ్ ఆఫ్ ద యాక్టివిటీ ఈస్ యాపిల్, ఆరెంజ్, బనానా. ఈ యాక్టివిటీ పేరేంటి? యాపిల్, ఆరెంజ్, బనానా అన్నమాట. వెన్ ఐ సే యాపిల్ అని చెప్తే మీరు ఇలా హ్యాండ్స్ పైకి ఎత్తారు, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్ సైడ్, ఓకే? When I say orange, like this, namaste. When I say banana, hold your ears, చెవులు పట్టుకోవాలి, ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఆన్ చేయండి, ఓకేనా? నేనేం చెప్తే అదే చేయాలి. ఎవరు రాంగ్ చేస్తే వాళ్ళు అవుట్, రాంగ్ చేసిన వాళ్ళు అవుట్ అన్నమాట, ఓకేనా? సో ఫస్ట్ రిహార్సల్ చేద్దాం. యాపిల్, మళ్ళా చెప్తాను చూడండి. యాపిల్ అంటే హ్యాండ్స్ రైస్ చేస్తారు, ఆరెంజ్ అంటే నమస్తే చేస్తారు, బనానా అంటే ఇయర్స్ పట్టుకుంటారు, ఓకేనా? సార్ తప్పు సార్. బనానా అంటే నమస్కారం పర్లేదు. చేయాలి సార్. అది నిన్న, ఈ రోజు మార్చేశాను. అవునా సార్? ఈ రోజు ఇది, ఈ రోజు యాపిల్ అంటే పైకెత్తాలి, ఆరెంజ్ అంటే నమస్కారం, బనానా అంటే ఓకే సార్. ఇయర్స్ పట్టుకోవాలి, ఓకేనా? చూద్దాం ఓకే సార్. ఎలా చేస్తారో. యాపిల్, ఆరెంజ్, బనానా. యాపిల్, బనానా. ఇక్కడ ఇద్దరు అవుట్ అయిపోయారు. ప్రమీల అవుట్ అయిపోయింది. బనానా అంటే హోల్డ్ యువర్ ఇయర్స్ కదా. నేను నా యాక్షన్స్ చూడకూడదు, మీరు ఏం చెప్తున్నాను అనేది నేను కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాను, ఓకే? సో రెడీ, ఆర్ యు ఆల్ రెడీ? ఇప్పుడు రియల్స్, ఓకేనా? ఓకే, యాపిల్, బనానా. వెరీ గుడ్. యాపిల్, ఆరెంజ్, బనానా. యాపిల్, ఆరెంజ్, బనానా. యాపిల్, ఆరెంజ్. అక్షిత అవుట్. ఆరెంజ్ అంటే ఇది కదా, రైట్. మిగతా వాళ్ళంతా బాగా ఆడుతున్నారు. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ చేయను, ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, వర్డ్స్ చెప్తాను, మీరు కరెక్ట్ గా చేయాలి, ఓకేనా? రైట్. యాపిల్, బనానా. వెరీ గుడ్. ఆరెంజ్, యాపిల్, ఆరెంజ్, బనానా. యాపిల్, ఆరెంజ్, బనానా. యాపిల్, ఆరెంజ్, యాపిల్. వెరీ గుడ్. బనానా, ఆరెంజ్, బనానా.
Pramila out. Pramila out. Banana. Orange. వెరీ గుడ్, చాలా అటెంటివ్ గా ఉన్నారు. ఇప్పుడు రివర్స్ చేద్దాం. యాపిల్ అంటే ఎలా పట్టుకోవాలి? సార్ కన్ఫ్యూజన్ అవుతుంది సార్. ఆ కన్ఫ్యూజన్ కోసమే. సరే అయితే సరే అయితే ఇంకో యాక్టివిటీ చేంజ్ చేస్తాను, ఓకేనా? రైజ్ అంటే ఎలా పెట్టండి, క్లాప్ అంటే ఎలా పెట్టండి. జస్ట్ టూ వే. రైజ్ అంటే ఇలాగా, క్లాప్ అంటే ఇలా. ఇది ఈజీ సార్. ఇది ఈజీ కదా. రైజ్, క్లాప్, రైజ్, క్లాప్, క్లాప్. నేను క్లాప్ అన్నాను. జగదీష్ గారు, సార్ హలో సార్, ప్రసాద్ సార్, రాజ్ సార్, చెప్పండి. సార్, ఇప్పుడు మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ చాట్ బాక్స్ లో నేను పేస్ట్ చేశానండి. అది ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయమన్నాను సార్ స్టూడెంట్స్ ని. ఇప్పుడే చెప్తాను నానా. ఓకే, యాక్టివిటీ బాగుంది కదా, మళ్ళా చేద్దాము. చేసే ముందర ఒకసారి ఫీడ్బ్యాక్ ఫామ్ సార్ ఇచ్చారు చాట్ బాక్స్ లో, అందరూ అది ఫిల్ చేయండి. సార్ నిన్న ఫిల్ చేసాం కదా సార్, అలాగే సార్. సేమ్ అటువంటిదే మరొకటి ఇచ్చారు సార్. ఓకే సార్. చాట్ బాక్స్ లో ఉంది, సార్ ఇచ్చారు చూడండి. అది దాని మీద క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ ఓపెన్ అయిందా సార్? మేడం మోర్. ఇక మేడం వచ్చింది. ఈమెయిల్ అడ్రస్ ఉంది మేడం. ఇది వస్తుంది. నానా ఒక్క నిమిషం. అక్కడ మీరు 2 సిస్టమ్స్ యూస్ చేస్తే ఇలా ఎక్కువ వస్తుంది. నేను మీ అందరికి మ్యూట్ చేస్తున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మీరు రైజ్ హ్యాండ్ అని ఉంటుంది, అదైనా చేయండి. లేదంటే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, ఐ హావ్ అ డౌట్ అని. నేను దానికి రెస్పాండ్ అవుతాను, ఓకేనా? ఎందుకంటే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం కదా, చెవులు దెబ్బతింటాయి కాబట్టి మ్యూట్ చేస్తున్నాను. ఓకే, దీంట్లోనేనా మీకు చేసింది? వెరీ గుడ్ ముని, గుడ్ జాబ్. క్లాప్ ఫర్ యూ. రెడ్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పెట్టుకోవాలి నాన్న మీ మొబైల్ స్క్రీన్ మీద. కింద నా పార్టిసిపెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మీ పేరే వస్తుంది, రెడ్మీ అని. దాని మీద ట్యాప్ చేస్తే మీరు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, అందులో మీ పేరు టైప్ చేయొచ్చు. రెడ్మీ అని ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ కింద స్క్రీన్ మీద పార్టిసిపెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మీదే ఉంటుంది, రెడ్మీ అని కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి, అంటే దాని మీద ఇలా క్లిక్ చేయండి, ఒక చిన్న బాక్స్ వస్తుంది, అప్పుడు మీ పేరు టైప్ చేసుకోవచ్చు. అక్కడ టైప్ చేసి ఓకే చేయండి. అలాగే UERJT ఏదో ఒక చైనా నేమ్ వచ్చినట్టుంది,
నీలమణి, వెరీ గుడ్. నేను ఒకరికి అన్మ్యూట్ ఇచ్చాను. UERJTA ఏదో సంథింగ్ స్పెల్లింగ్ కనిపిస్తుంది. వాళ్ళు పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మీ పేరు చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరు చేశారు? అందరూ ఫామ్ ఫిల్ చేశారా నాన్న? ఫిల్ చేస్తే Fill చాట్ అయింది, బాక్స్ లో మెసేజ్ టైప్ Complete, చేయండి. సీమన్ రాజ్, వెరీ గుడ్, క్లాప్ ఫర్ యూ. టేక్ ఎ బౌ. Thank you, sir. హనీ ఎవరమ్మా? హనీ ప్రమీల ఫామ్ ఫిల్ చేసావమ్మా? ఫామ్ ఫిల్ చేసావా? చేసావమ్మా? చేయమ్మా, ఫాస్ట్ గా చేసేయాలి, ఫామ్ ఫిల్ చేయాలి. ఏమైనా డౌట్ ఉంటే అడుగు. సార్ ఒకసారి ఎలా చేయాలి? కిందన చాట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడు, నీ స్క్రీన్ మీద చాట్ అనే ఆప్షన్ ఉందా? ఇదే కదా, షేర్ అని ఉంది సార్. దాని పక్కన ఇంకేముంది? టాప్ వీడియో. సారీ, ఇంకా దాని పక్కన మోర్ 3 డాట్స్ ఉంది సార్. క్లిక్ చేస్తే మోర్ అని 3 డాట్స్ ఉంటాయి సార్. మోర్ అని ఉంటది. కరెక్ట్. మోర్ అని ఉంటది. మోర్ మీద క్లిక్ చేయమ్మా. క్లిక్ చేశాను సార్. అందులో చాట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడు, ఉంది. దాని మీద క్లిక్ చేయి. చేసాము. ఏదైనా చేయాలి. అక్కడ ఒక లింక్ ఉంటుంది చూడు, HTTPS అని చెప్పి ఉందా? చూడండి. జస్ట్ వెయిట్. ఉన్నదా? ఏదో వచ్చింది. ఇంకోటి ఏదో వస్తుంది, పర్వాలేదు, రాని అమ్మా. వచ్చిందా? వచ్చిందా? UERJT ఏంటో నేమ్ అర్థం కాలేదు నాకు. అన్మ్యూట్ చేసుకోమ్మా. వెరీ గుడ్. గౌతమియా? వెరీ గుడ్. ఫామ్ ఫిల్ చేశారా అందరూ? రాజ్ సార్ వచ్చాయా అంతా? హలో సార్. సార్ 9 రెస్పాన్స్ రావాలి, వచ్చాయా? అందరూ ఫిల్ చేస్తారా సార్? తెలుస్తుంది కదా. అందరూ ఫిల్ చేస్తే నాకు వస్తుంది సార్. ఇప్పటికి ఎన్ని వచ్చాయో తెలిస్తే మిగతా వాళ్ళని ఫాలో అప్ చేయొచ్చు అని. ఓకే సార్, ఒక్క నిమిషం సార్.
9 రెస్పాన్సెస్ వచ్చినాయి సార్ ఇప్పటికి. టోటల్ గా 9 వచ్చినాయి. అయితే 9 మెంబర్స్ కరెక్ట్ గా ఉన్నారు, సరిపోయింది. అయితే సరిపోయిందా సార్? సరిపోయింది సార్, 9 ఇక్కడ 9 ఉన్నారు. ఓకే సార్. ఓకే ఓకే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ ఈరోజు చాలా యాక్టివ్ గా మన క్లాస్ లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ క్లాస్ లో మీరు ఈరోజు నేర్చుకుంటే లెటర్ రైటింగ్, రిటర్న్ కమ్యూనికేషన్ లో భాగంగా మీరు లెటర్ రైటింగ్ అనేది నేర్చుకున్నారు. సో లెటర్ రైటింగ్ లో మెయిన్ గా ఏమేమి ఉన్నాయి? 2 థింగ్స్ ఉన్నాయి. ఏంటవి? ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి రాసుకునే లెటర్స్. ఫార్మల్ లెటర్స్ అంటే మళ్ళీ ఇవి 2 రకాలు. ఏంటది? బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్. సో బిజినెస్ లెటర్స్ లోకి వచ్చేసరికి మీకు ఒక ఇది చూపిస్తాను. ఓహో, మాట్లాడాలి దాంట్లో అంతే కదా, మాట్లాడాలా? టేబుల్ కాదు నిన్ను అడుగుతుంది చూడరా, నిజంగానే చేయొచ్చుంటే దించేసేలా చేయ. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనమ్మా, దిస్ ఈస్ ద వన్. సో దీన్ని వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ల్యాప్టాప్ లో అయితే ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ 2 ఉంటాయి. ఇన్ఫార్మల్ లెటర్స్ కి వచ్చేసరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాసే లెటర్స్ ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. ఫార్మల్ లెటర్స్ కి వచ్చేసరికి బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్. సో బిజినెస్ లెటర్స్ లో ఎంక్వైరీస్, తర్వాత ప్లేసింగ్ అన్ ఆర్డర్ ఆర్ క్యాన్సిలింగ్ అన్ ఆర్డర్ అటువంటివి జరుగుతూ ఉంటాయి. అఫీషియల్ లెటర్స్ కి వచ్చేసరికి గవర్నమెంట్ బాడీస్ అంటే లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్, కంప్లైంటింగ్ లెటర్ కానీ, మేకింగ్ రిక్వెస్ట్లు కానీ, రిడ్రెస్సింగ్ గ్రీవియన్సెస్ అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడడం కోసం కానీ, ఇటువంటివి అఫీషియల్ లెటర్స్ లా ఉంటాయి. మళ్ళీ ఈ అఫీషియల్ లెటర్స్ అగైన్ ఆర్ ఆఫ్ 4 టైప్స్. ఫస్ట్ ఏదేంటి? లెటర్ టు ఎడిటర్స్, ఎడిటర్స్ రాసేవి. లెటర్ టు ప్రిన్సిపల్, సో ప్రిన్సిపల్ కి రాసేవి. అప్లికేషన్ ఆఫ్ లీవ్ అంటే లీవ్ లెటర్ కానీ, పర్మిషన్ లెటర్ కానీ, ఇటువంటివి. అలాగే జాబ్ అప్లికేషన్స్, మనం ఏమైనా సంస్థలకి, గవర్నమెంట్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి మనం జాబ్ అప్లై చేసుకున్నప్పుడు రాసే లెటర్స్ ని జాబ్ అప్లికేషన్స్ అంటారు అనమాట. అలాగే లెటర్స్ ఆఫ్ కంప్లైంట్, ఏవైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పోలీస్ స్టేషన్ ఇటువంటివి ఉన్నాయి కదా, సో అటువంటివి రాసే కంప్లైంట్ లెటర్స్. మున్సిపల్ ఆఫీస్ ఉంటాయి కదా, అటువంటి వాటికి రాసే కంప్లైంట్ లెటర్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్స్ ఆఫ్ లెటర్స్ లో మనం ముఖ్యంగా బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్ పొలైట్ వేలో రాయడం నేర్చుకోవాలి. అందులో ఎవరైతే రెసిపియంట్ ఉన్నారో వాళ్ళని యు అని మెన్షన్ చేయాలి, మిమ్మల్ని మీరు ఐ అని మెన్షన్ చేసుకోవాలి. పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు కంపల్సరీగా ఒక పారాగ్రాఫ్ లో ఒకే ఐడియాని మీరు తెలియపరచాలి. అర్థమైందా?
సో ఫార్మేట్ ఆఫ్ ద లెటర్, ఏదైనా లెటర్ కి ఫార్మేట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెండర్స్ అడ్రస్ అంటే మీ అడ్రస్ ముందు రాసుకొని దాని కింద డేట్ రాసి, డేట్ రాసిన తర్వాత సాల్యుటేషన్ డేట్ రాసిన తర్వాత సబ్జెక్ట్ రాస్తారు. ఉండండి మీకు చూపిస్తా, ఇదిగోండి. సో తర్వాత సెండర్స్ అడ్రస్ డేట్ అయిపోయిన తర్వాత టూ అడ్రస్ రాస్తారు. టూ అడ్రస్ రాసిన తర్వాత సాల్యుటేషన్ అంటే సార్ ఆర్ మేడం అని రాస్తారు. రాసిన తర్వాత సబ్జెక్ట్ మీరు దేనికోసం రాస్తున్నారో ఒక సింగిల్ లైన్ లో మీరు ఆ సబ్జెక్ట్ అనేది ఒక సింగిల్ లైన్ లో వచ్చేలా రాయాలి. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, బాడీ ఆఫ్ ద లెటర్ ఎప్పుడు కన్సైజ్, తక్కువగా ఉండాలి కానీ స్పెసిఫిక్ గా పర్టికులర్ గా ప్రాపర్ గా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నా అది బ్రీఫ్ గా చెప్పేటట్టు ఉండాలన్నమాట. తర్వాత సబ్స్క్రిప్షన్ అంటే యువర్ సిన్సియర్లీ, యువర్ అఫెక్షనేట్లీ, యువర్స్ ట్రూలీ, ఇటువంటివి రాసి దాని కింద మీ పేరు రాసి సంతకం పెట్టాలి. దిస్ ఈస్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ ని కూడా మీరు స్క్రీన్ షాట్ లేదా ప్రింట్ స్క్రీన్ తీసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా మీరు చేయండి. అంతేకాకుండా బాడీ ఆఫ్ ద లెటర్ లో నేను చెప్పాను కదా, స్టార్టింగ్ ఇంట్రడక్టరీ లైన్స్ ఉండేలాగా మీరు చూసుకోండి. తర్వాత మిడిల్ బాడీ ఆఫ్ ద లెటర్ మిడిల్ లో మీరు ఏవైతే కన్వే చేయాలనుకుంటున్నారు, ఏవైతే చెప్పాలనుకుంటున్నారో అది రాస్తారు. నెక్స్ట్ కంక్లూడింగ్ లైన్స్ మీకు కొన్ని ఉంటాయి. అంటే కన్వే మై రిగార్డ్స్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, లేదంటే హోప్ ఐ సీ యూ సూన్ అని చెప్పి ఇటువంటి కొన్ని సెంటెన్సెస్ మీరు పెట్టుకోవాలన్నమాట. సో అటువంటివి మీరు దగ్గర పెట్టుకుంటే మీ లెటర్ చాలా బాగా వస్తుంది. ఈ లెటర్ ని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే ఒకే సింగిల్ పేజ్ లో రాసేలాగా చేసుకోండి. అంతేగాని ఇక్కడ సగం అక్కడ సగం అని రాయకూడదు. అర్థమైందా నాన్న? సో హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. మీ అందరికి చాలా బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో ఇంతటితో ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. ఓకేనా? ఏవైనా డౌట్స్ ఉంటే మీరు రెడీగా ఉండండి. అలాగే మీకు ఒక యాక్టివిటీ ఇచ్చాను, మీ పేరుని మంచి వర్డ్స్ తో డిజైన్ చేసుకోవాలి. యూ షుడ్ గివ్ యాడ్ టు యువర్ నేమ్, వాల్యూ టు యువర్ నేమ్. నీ నేమ్ కి వాల్యూ ఇచ్చుకోవాలి. దాని ద్వారా నీకు అది వాల్యూ ఇస్తుంది అనమాట. మీ బిహేవియరల్ చేంజెస్ అనేవి వస్తాయి. ఓకేనా? మరి ఉందాం. అందరికి థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ సెషన్ అండ్ లెర్న్ మచ్ మోర్ థింగ్స్. And tomorrow also we'll come up with different activities and much more learnings. Until then, bye bye. Jai Hind, Jai Bharat. Raj sir. Raju sir.